చేగువేరా దగ్గర మొదలుపెట్టి చేతబడి దగ్గర ఆగాడు పవన్ కళ్యాణ్. ప్రపంచానికి కమ్యూనిస్టు సిద్ధాంతాలను పరిచయం చేసిన చేగువేరా నా ఆదర్శం అన్నాడు. సముద్రం ఎవడు ముందు తలవంచదు అన్నాడు. కొండెక్కడ తలవంచదు అన్నాడు. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల కాళ్ళ దగ్గరికి వెళ్లి దండం పెట్టి మరి వచ్చిన ఘన చరిత్ర మన పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే దక్కుతుంది. ఎవరి కాళ్ళు వదిలిపెట్టాడు ఆయన? నరేంద్ర మోడీ గారి కాళ్ళు మొక్కాడు, వదిలేడా? మాయావతి గారి కాళ్ళు మొక్కాడు, వదిలేడా? 15 సంవత్సరాలు చంద్రబాబు గారి కాళ్ళ దగ్గరే నాకు సుఖ నివాసం అని చెబుతున్నాడు, వదిలేడా? కమ్యూనిస్టు పార్టీల జెండాలను మోసాడు, వదిలేడా? అధికారంలోకి వస్తే కాంగ్రెస్ వాళ్ళని గోచి లేకదాన్ని తంతాను అని చెప్పి కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసాడు, వదిలేడా? ఇవాళ ప్రపంచానికి నేను తప్ప వేరే దిక్కులేదు అని చెప్పి బాప్తిస్మం తీసుకున్నది పోయింది. నా భార్య క్రైస్తవురాలని చెప్పిన మాట పోయింది. నా బిడ్డ బాప్తిస్మం తీసుకుందని చెప్పిన మాట పోయింది. నేను యేసుక్రీస్తుని నమ్ముతానని చెప్పిన మాట పోయింది. నేను బైబిల్ చదువుతానన్న మాట పోయింది. అన్నీ పోయాయి. ఇప్పుడు నేను అన్అపాలజెటిక్ సనాతని 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 అంటున్నాడు. ఆ తిరుపతి లడ్డూ గురించి తప్ప ఎంతవరకు ప్రజల సమస్య గురించి ఆయన మాట్లాడితే పాపానుభావాలు వినేవాడు ఎవడైనా. మా తిరుపతి లడ్డులో కల్తీ జరిగింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మేము అన్ని మతాలను గౌరవిస్తాం, క్రైస్తవులను గౌరవిస్తాం, ముస్లింలను గౌరవిస్తాం. అని మా మతం జోలికి వచ్చినప్పుడు మాత్రం మేము ఊరుకోం. అంతవరకు బాగానే ఉంది. మరి ఆ తర్వాత తాకేంటి? మీ క్రైస్తవంలో కానీ ఇస్లాంలో కానీ ఇలా జరిగితే దేశాన్ని అల్లకల్లోలం చేసేవారు. నాకు తెలియగలుగుతాను, ఏ క్రైస్తవుడైనా ఎప్పుడైనా ఒక బస్సు బదలగొట్టిన చరిత్ర ఉందా భారతదేశంలో? క్రైస్తవుల మీద జరిగిన దాళ్ళు ఈ ప్రపంచ చరిత్రలో ఎవరి మీదైనా జరిగాయా? యేసుక్రీస్తు నమ్ముకున్నామన్న ఒకే ఒక్క కారణానికి మా ఆడబిడ్డల కొంగులు పట్టుకొని లాగుతున్నారు. అదే ఏ క్రీస్తుకో ఏ మహమ్మద్ ప్రభుత్వకో ఇలా జరుగుంటే దేశం తొల్లకిందులు అయిపోయేది. యూట్యూబ్ ఛానల్స్ ఆన్ చేసి చూడండి. యేసుక్రీస్తు ప్రభువును తిట్టడం కోసమే కొన్ని వందల ఛానల్స్ నడుస్తున్నాయి. అవునా కదా? ముస్లిం సహోదరులు అంటే నీకు ఎందుకు ఇష్టం రా అంటారు. నేనేమంటానంటే, నేను హిందువులను కూడా ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడతాను. నేను మనుషుల్ని ఇష్టపడతాను, మతాలను కాదు.